ఇలాంటి వీడియోని ఇప్పటి వరకు మీరు ఎక్కడ చూసుండరు. ఎందుకంటే సౌదీలో జరిగే సంక్రాంతి సంబరాలు ఇవి ఇంత అద్భుతంగా జరుగుతాయి అని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతేకాదండి, ఈ సంబరాలకి మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఆర్పి పట్నాయక్ గారు వచ్చారు. సౌదీలో ఒక తెలుగు ఈవెంట్ కోసం ఒక తెలుగు సెలబ్రిటీ రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ముందైతే లైక్ కొట్టండి, వీలైతే కమెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మేముంటుంది సౌదీ కోబార్ లో అండ్ ఈవెంట్ జరుగుతుంది అయితే సఫాలో. సో మా ఇంటి దగ్గర నుంచి ఈవెంట్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ 40 minutes జర్నీ పడుతుంది. ఇదేనండి సౌదీలో మా ఆయన ఆఫీస్. మేము సఫాకి వెళ్ళాలంటే ఖచ్చితంగా దమాం ని క్రాస్ చేసుకునే వెళ్ళాలి. దమాం అనేది సౌదీలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సిటీ. ఈ సంక్రాంతి సంబరాలను నిర్వహిస్తుంది అయితే సాటా, సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ ఈస్టర్న్ రీజియన్. ఈ సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ ఇలాంటి ఈవెంట్సే కాదండి, తెలుగు వాళ్ళకి ఎలాంటి సహాయం కావాలన్నా కూడా ముందుకొస్తుంది. ఒకప్పుడు సౌదీలో తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారా, తెలుగు వాళ్ళ గొంతు ఎక్కడ వినిపిస్తుందా అని వెతుక్కుంటూ ఉండేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు తెలుగు వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి ఒక భరోసానైతే కల్పించారు. ఇప్పుడైతే సౌదీలో ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారా అని ఆశ్చర్యపోతున్నాం. లాస్ట్ ఇయర్ జరిగిన సంక్రాంతి సెలబ్రేషన్స్ ఇంకా నా మైండ్ లో రన్ అవుతూ ఉన్నాయి. ఈ ఇయర్ సంక్రాంతి సెలబ్రేషన్స్ వచ్చేసాయి అనగానే సూపర్ ఎక్సైట్ అయిపోయాను. ప్రపంచంలో ఎక్కడున్నా సంక్రాంతి పండుగ అనగానే మనకి మన ఇల్లే గుర్తొస్తుంది. అలాంటిది సౌదీలో మాత్రం సంక్రాంతి సంబరాలు అనగానే సాటానే గుర్తొచ్చేటట్టు చేశారు. అందులోని ఈ సంవత్సరం సంక్రాంతికి 5 రోజుల ముందే ఈ సంక్రాంతి సంబరాలు జరగడం వల్ల సంక్రాంతి పండక్కి ఇంటికి వెళ్ళలేదనే బాధ కూడా మాకు లేదు. సౌదీలో సంక్రాంతి పండక్కి ఎలాంటి సెలవులు ఉండవు. సో ఏ సెలబ్రేషన్స్ చేసుకోవాలన్నా కూడా వీకెండ్ లోనే చేసుకోవాలి. ఈ సంవత్సరం సంక్రాంతి మీరు ఏ ఊర్లో సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్స్ లో చెప్పేసేయండి. మాట్లాడుకుంటూనే మనం వెను దగ్గరకు వచ్చేసాము. ఇంకా లోపలికి వెళ్లి అరేంజ్మెంట్స్ అవి ఏ రేంజ్ లో జరిగాయో చూసేద్దాం. గేట్ దగ్గరికి రాగానే ఎంట్రన్స్ లో మనకి రిజిస్ట్రేషన్ డెస్క్ కనిపిస్తుంది. మనం రిజిస్టర్ అయితేనే లోపలికి రాగలుగుతాం. లోపలికి రాగానే వరంగల్ ఆర్చ్ తో వెల్కమ్ చేశారు. అలానే ఆర్చ్ కి 2 వైపులా ఇలా ఏనుగుల బొమ్మలు అయితే పెట్టారు. ఆ ముగ్గులు, అరటి చెట్లతో డెకరేషన్, మామిడాకులు, పువ్వులతో తోరణాలు, భోగి మంట కోసం కర్రలు, మన పల్లె వాతావరణం మిస్ అవ్వకుండా విలేజ్ స్టైల్ డెకరేషన్. హరిదాస్ లేకుండా సంక్రాంతి పూర్తవదు కాబట్టి ఇక్కడ హరిదాస్ ని కూడా పెట్టేశారు. ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుందో తెలియదు కానీ నాకు మాత్రం నేను అసలు సౌదీలో ఉన్నానా లేదంటే ఇండియాలో మా ఇంటి దగ్గర ఉన్నానా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ గుడిసె చూడండి అసలు ఎంత రియలిస్టిక్ గా ఉందో. ఇది వచ్చేసి 24/7 టీ పాయింట్. ఇంకా ఇక్కడైతే ఒక రథం పెట్టారు. దాని పక్కనే పిల్లలకి భోగిపల్లి వేయడానికి ఒక చిన్న డెకరేషన్ సెటప్ అయితే చేశారు. అసలు డెకరేషన్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా హ్యాట్స్ ఆఫ్ అండి, చాలా బాగా చేశారు. ఇదంతా కూడా సాయంత్రం కోసం రెడీ చేసిన అవుట్డోర్ స్టేజ్ సెటప్. అలానే లోపల ఇంకో స్టేజ్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్లే ముందు ఇక్కడ కూడా డెకరేషన్ ఎలా చేశారో ఒకసారి చూసేద్దాం. ఇక్కడ ఎంట్రన్స్ కి 2 వైపులా కూడా గంగిరెద్దులను పెట్టారు. అలానే బంతి పూలతోని మామిడాకులతోని తోరణాలు కూడా పెట్టారు. అలానే వీటిని దేంతో డెకరేట్ చేశారో తెలియదు కానీ చూడ్డానికి మాత్రం మట్టి కుండలనే పెట్టారా అనిపించింది. ఓవరాల్ గా డెకరేషన్ మాత్రం సింపుల్ గా ఒక ట్రెడిషనల్ వైబ్ అయితే తీసుకొచ్చింది. ఇక మనం లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం. అసలు హాల్ చూడండి ఎంత బాగుందో, లైట్స్ తో మెరిసిపోతుంది. మన సంస్కృతి సాంప్రదాయాలని ఎక్కడా మర్చిపోకుండా వదలకుండా ఈ ప్రోగ్రామ్ అయితే జ్యోతి ప్రజ్వలనతో మొదలు పెట్టారు. ఇక్కడ సంధ్య గౌరీ శంకర్ గారు వాళ్ళ యాంకరింగ్ తో ఈవెంట్ ని స్టార్ట్ చేసేసారు. ముందుగా ఒక మంచి పాటతో అయితే కల్చరల్స్ మొదలయ్యాయి. తర్వాత ఇక్కడ మన తెలుగింటి ఆడబడుచులు మా తెలుగు తల్లి పాటకైతే డాన్స్ చేశారు. ఒక నిమిషం తెలుగు తల్లిని సౌదీ నేల మీదకి తీసుకొచ్చారా అనిపించింది. తర్వాత ఇంకా ఒక్కొక్కటిగా సోలో క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ అయితే జరిగాయి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్టైల్లో క్లాసికల్ పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా చేశారు. తర్వాత ఒక్కసారిగా ఈ పిల్లలిద్దరూ వచ్చి ఆడిటోరియం లో ఉన్న వైబ్ మొత్తం మార్చేశారు. తర్వాత ఈ అమ్మాయి చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ కి అయితే ఎవ్వరూ కనీసం కుర్చీల్లో కూడా కూర్చోలేదు. ఈ అమ్మాయితో పాటు ఆడిటోరియం లో ఉన్న వాళ్ళందరూ కూడా డాన్స్ చేయడం మొదలు పెట్టేశారు. ఇంకా తర్వాత తనతో పాటు తన పర్ఫార్మెన్స్ లో వాళ్ళ నాన్న కూడా యాడ్ అయ్యారు. ఈ తండ్రి కూతురు ఇలా స్టేజ్ మీద పర్ఫార్మ్ చేస్తూ ఉంటే చూడడానికి చాలా బాగా అనిపించింది. తర్వాత ఈ పిల్లలందరూ మోనికా సాంగ్ కి డాన్స్ చేశారు. వీళ్ళ చేసిన డాన్స్ కి పక్కనే ఉన్న యాంకర్స్ కూడా స్టేజ్ ఎక్కి మరి డాన్స్ చేశారు. ఇంకో పక్క ఈ ఆడపిల్లలందరూ పొట్లంగా జాకెట్ వేసుకొని రోజెస్ పట్టుకొని అయితే ఉన్నారు. ఎందుకో వాళ్ళనే అడిగేద్దాం. హాయ్ పిల్లలు, రోజెస్ ఎందుకున్నాయి మీ చేతిలో? సో ఆర్పి పట్నాయక్ గారికి స్వాగతం పలకడానికి అయితే ఈ పిల్లల్ని సిద్ధం చేసేశారు. మనందరం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఆర్పి పట్నాయక్ గారు కూడా వచ్చేసారు. ఆర్పి పట్నాయక్ గారి రాకతో సౌదీలో జరుగుతున్న ఈ సంక్రాంతి సంబరాల ఉత్సాహం 1000 రెట్లు పెరిగింది. ఆర్పి పట్నాయక్ గారు ఆడిటోరియంలో అడుగు పెట్టగానే ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోయింది.
ఇయర్ ప్రెసిడెంట్ తేజ గారు ఆర్పి పట్నాయక్ గారిని వేదిక మీదకి ఆహ్వానించి ఇతర సాటా సభ్యులతో కలిసి ఆర్పి పట్నాయక్ గారికి చిరు సన్మానం అయితే చేశారు. తర్వాత ప్రేక్షకుల కోరిక మేరకు ఆర్పి పట్నాయక్ గారు కూడా ఒక పాట పాడడం జరిగింది. మరి ఆ పాట ఏంటో వినేద్దామా? తుళ్ళుతున్న చిన్ని సెలయేరు గుండెలోన పొంగి పొలమారు అల్లుకున్న ఈ బంధమంతా వెలువైనది లోకినంతా నీకు తోడు ఎవరంటూ లేరు గతములో నేను చెలిమి చేయి చాపేవారే బ్రతుకులో కలిసిన బంధం కరిగిపోదులే మురళి మోగి విని తావి పలికిన వేళ చిరుగాలి వీచని చిరురాసని వెదులంటి మనసులో వేడుండెని మేఘం మురిసి పాడని చిరుచురాక చూసి మరి చిందులేసెనే చిలిపి తాళమేసి జలరేగిపోనే Thank you. వావ్! ఒక నిమిషం అందరం మెస్మరైజ్ అయిపోయాం. అలానే సాటా ఆన్లైన్ సింగింగ్ కాంపిటీషన్ లో గెలిచిన వాళ్ళందరికీ కూడా ఆర్పి పట్నాయక్ గారి చేతుల మీదుగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అలానే ఆర్పి పట్నాయక్ గారు కంపోజ్ చేసిన కొన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే పాడడం జరిగింది. ఈ పాటలన్నీ ఇలా లైవ్ లో వింటుంటే నా చిన్నప్పుడు మెమరీస్ అన్ని గుర్తొచ్చేసాయి. నెక్స్ట్ ఈ మగవాళ్ళ బ్యాచ్ అయితే ఒక మంచి ఫోక్ సాంగ్ తో వచ్చేసి దుమ్ము దులిపేశారు. యాక్చువల్ గా ఈ పర్ఫార్మెన్స్ జెంట్స్ ఒక్కలే చేయలేదు, లేడీస్ కూడా కలిసి చేశారు. సో ఇది లేడీస్ జెంట్స్ కలిపి చేసిన ఒక పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అన్నమాట. తర్వాత ఈ ముగ్గురు ముద్దుగుములు కలిపి ఒక మంచి క్లాసికల్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు. ఈ సంక్రాంతికి ఒక కొత్త ట్రెండ్ సెట్ చేస్తూ ఈ తల్లి కొడుకులు అయితే యాంకరింగ్ స్టార్ట్ చేశారు. మన తెలుగులో సంక్రాంతి అంటారు, తమిళ్లో పొంగల్ అంటారు, కర్ణాటక వాళ్ళు మకర సంక్రాంతి అంటారు, పంజాబ్ వాళ్ళు లోరీ అంటారు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే కిడ్స్ పేరెంట్స్ ఇద్దరు కలిపి ఒక స్టేట్ ని రిప్రజెంట్ చేస్తూ ఫ్యాన్సీ డ్రెస్ చేయాలి. అందుకే నేను కూడా మా అమ్మాయి కోసం ఈ ఫ్యాన్సీ డ్రెస్ లో అయితే పార్టిసిపేట్ చేశాను. ఇంతకీ నేను దక్ష ఇద్దరం కలిసి రిప్రజెంట్ చేసిన స్టేట్ ఏంటంటే కాశ్మీర్. సో మా అమ్మాయి కోసం నేను కూడా ఇలా కాశ్మీరీ వాళ్ళలా రెడీ అయిపోయాను. స్టేజ్ మీదకి వెళ్లేంత వరకు పేరెంట్స్ ఎందుకు, పిల్లలు ఒక్కరు చేస్తే సరిపోద్ది కదా అనిపించింది. కానీ ఒక్కొక్కరిని చూసిన తర్వాత పేరెంట్స్ పిల్లలు కలిసి చేస్తే ఆ అందమే వేరు అనిపించింది. పిల్లలతో పేరెంట్స్ కి ఇవి ఒక మంచి మెమోరీస్. పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా గుర్తుగా మొమెంటోస్ కూడా ఇచ్చేశారు. ఇంకో పక్క వంటలు కూడా చాలా జోరుగా జరుగుతున్నాయి. మంచి సాంప్రదాయకమైన తెలుగింటి భోజనాన్ని అయితే సిద్ధం చేస్తున్నారు. అసలు వంటలు కూడా ఎంత బాగా చేయించారంటే చేతులకి గ్లౌజులు, హెయిర్ కి హెయిర్ క్యాప్స్, ఎక్కడా క్వాలిటీ క్వాంటిటీ టేస్ట్ తగ్గకుండా చూసుకున్నారు. భోజనాలు కూడా 11:30 నుంచే మొదలు పెట్టేశారు. భోజనం ఎంత బాగుందో అరిటాకు మీద అభిమానంగా వడ్డించే విధానం కూడా అంతే బాగుంది. కడుపుతో పాటు మనసు కూడా నిండిపోయింది. వీలైనంత వరకు వచ్చిన వాళ్ళందరికీ అరిటాకు బంతి భోజనం ఇవ్వడానికి ప్రయత్నించారు. ఈ అరిటాకు బంతి భోజనం అనేది మనకి ఇంటి దగ్గర కూడా ఎక్కడా కనిపించట్లేదు. అలాంటిది సౌదీ అరేబియా సంక్రాంతి సంబరాల్లో పెట్టారంటే అది చాలా పెద్ద విషయం. 2000కు పైగా జనాలు ఉన్నారు. అందరికీ అరిటాకు భోజనం పెట్టడం సాధ్యం కాదు కదా. అందుకే ఇక్కడ బఫే సిస్టమ్ కూడా పెట్టారు. కిందటి సంవత్సరం జరిగిన సంక్రాంతి సంబరాల్లో అరిటాకు భోజనం తినగలిగాను కానీ ఈ సంక్రాంతికి మాత్రం మిస్ అయిపోయాను. ఇక్కడైతే లిక్కీ నా కోసం, దక్ష కోసం అన్ని వడ్డించి
వండించి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు లంచ్ లో ఏ ఐటమ్స్ సర్వ్ చేశారో చూపిస్తాను. 3 రకాల రైస్ ఐటమ్స్, చక్కెర పొంగలి, బూరె కన్నం పెట్టి నెయ్యేసి మరీ వడ్డించారు. 2 రకాల కూరలు, ఒక ఫ్రై ఐటమ్, పప్పు, అన్నం, సాంబార్, చిప్స్, ఇంకా కిల్లీ కూడా పెట్టారు. పెళ్లి భోజనం ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అలానే ఉంది. టేస్ట్ కూడా సూపర్ గా ఉందన్నమాట. ఈ ఆడపిల్లలు చూడండి పద్ధతిగా పట్టు పరికిణీలు వేసుకొని ఎంత ముచ్చటగా ఉన్నారో. ఈ సంక్రాంతి సంబరాల్లో ఇంకా మనకి ఇక్కడ స్టాల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి ఏమేమి ఉన్నాయో అలా లుక్ వేసి వద్దాం. ఫస్ట్ అయితే నాకు ఇక్కడ జ్యువెలరీ స్టాల్ కనిపించింది. ఆడవాళ్ళు ఎక్కువ ఉండేది జ్యువెలరీ దగ్గరే కదా. పక్కనే ఎమర్జెన్సీ మెడికల్ సెటప్ కూడా ఉంది. ఇక్కడ మనకి బీపీ, షుగర్ ఫ్రీగా చెక్ చేస్తున్నారు. ఇక ఈ స్టాల్ అయితే నా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు చేసింది. ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్న జాతరకు తీసుకెళ్తే అక్కడ ఇలాంటి బొమ్మలు చూసేదాన్ని. ఇంకా ఇది వచ్చేసి చీరల స్టాల్ అన్నమాట. మంచి మంచి చీరల కలెక్షన్ కూడా ఉంది. ఎక్కడైనా ఆడవాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు అంటే అక్కడ చీరలైనా ఉండాలి, లేదంటే నగలైనా ఉండాలి. ఇది ఇంకో జ్యువెలరీ స్టాల్. ఇక్కడ లేని ఐటమ్ అంటూ లేదు. ఇక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఇంకా ఇది వచ్చేసి నా ఫేవరెట్ స్టాల్ అన్నమాట. ఇక్కడ చూసారా రేగి వడియాలు ఉన్నాయి. వీటితో పాటు 2 రకాల మామిడి తాండ్రులు ఉన్నాయి. అంతేకాకుండా పూతరేకులు కూడా ఉన్నాయి. ఈ స్టాల్ లో కనిపించేవేవి కూడా సౌదీలో దొరకవు. అలాంటిది వీళ్ళు ఎలా తెప్పించారో ఎప్పుడు తెప్పించారో తెలియదు. నిజంగా ఈ పూతరేకుని చూస్తుంటే లాస్ట్ నేను పూతరేకుని ఎప్పుడు తిన్నానో కూడా గుర్తులేదు. ఇది వచ్చేసి మా పిల్లల ఫేవరెట్ స్టాల్ అన్నమాట. ఇక్కడ కస్టమైజ్డ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, బ్లైండ్ బ్యాగ్స్, ఇంకా ఫేస్ పెయింటింగ్ వేస్తున్నారు. మనం ఫోన్ లో ఏ డిజైన్ చూపిస్తే ఫేస్ కి ఆ డిజైన్ వేస్తున్నారు. ఇక్కడ మా దక్ష అయితే ఫ్లోరల్ డిజైన్ ఎంచుకుంది. ఈ డిజైన్ వేయించుకున్నాక మా దక్ష ఎవరిని ముట్టుకోనివ్వలేదు. ఆల్మోస్ట్ 2 days మొహం కూడా కడగలేదు అనుకోండి. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి రింగాట. ఇది చూడగానే నాకు వైజాగ్ ఆర్కే బీచ్ గుర్తొచ్చింది. ఎందుకంటే నేను ఎక్కువగా ఈ గేమ్ ని ఆర్కే బీచ్ దగ్గరే ఆడేదాన్ని. ఇదిగోండి మా లిక్కి నిల్చున్నాడు కదా, అక్కడి నుంచి వేయాలన్నమాట ఈ రింగులు. చూస్తూ చూస్తూ సాయంత్రం అయిపోయింది. నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ కోసం బయటనున్న స్టేజ్ కూడా రెడీగా ఉంది. అలానే బయటనున్న కుర్చీలన్నీ కూడా నిండిపోయాయి. ఇంతమంది తెలుగు వాళ్ళని, అది కూడా సౌదీ అరేబియాలో ఒకే దగ్గర చూస్తుంటే అసలు తెలియని ఒక ఆనందం. వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఏదైతే విలేజ్ బ్యాక్ డ్రాప్ ఉందో ఇక్కడ ఖచ్చితంగా ఒక ఫోటో అయినా తీసుకొని వెళ్తున్నారు. సాయంత్రం అయింది కాబట్టి సాటా టీ స్టాల్ కూడా నిండిపోయింది. ఎంతమంది ఎన్నిసార్లు టీ అడిగినా లేదు కాదు అనకుండా మరీ ఇచ్చారు. ఇంకో పక్క ఇక్కడ లక్కీ డ్రాకి, హౌసీకి కూపన్స్ అయితే ఇస్తున్నారు. లక్కీ డ్రాలో గెలిచిన వాళ్ళకి, హౌసీలోని గెలిచిన వాళ్ళకి బోల్డ్ అన్ని గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. ఫస్ట్ ప్రైజెస్ ఏంటంటే గోల్డ్ కాయిన్స్, ఇది మ్యూజికల్ హౌసీ టికెట్, ఇది వచ్చేసి లక్కీ డ్రా కూపన్. ఒక్కసారి జనాన్ని ఇలా చూడండి. వీళ్ళని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అసలు ఇది సౌదీయే కాదనిపిస్తుంది కదా. ఇటుపక్క చూస్తుంటే పిల్లలు 360 degrees రొటేషనల్ వీడియో కూడా చేస్తున్నారు. సాయంత్రం అయింది కదా, ఇంకా ఇక్కడ పిల్లలకి భోగిపళ్ళు కూడా పోస్తున్నారు. ఇలా పిల్లలకి భోగిపళ్ళు వేయడం చూస్తుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. బయట దేశాల్లో ఉంటారు, వీళ్ళేం పండుగలు చేసుకుంటారులే అనుకునే వాళ్ళకి ఇది గట్టి జవాబే. సాయంత్రం సెకండ్ పార్ట్ కల్చరల్స్ కూడా స్టార్ట్ చేసేసారు. ఇక్కడ ఉన్న జనం కూడా ఇప్పుడు రెట్టింపు ఉత్సాహంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పిల్లలు చేసిన క్లాసికల్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. చాలా బాగా చేశారు. ఎవరైతే బయట కూర్చొని పర్ఫార్మెన్సెస్ ఎంజాయ్ చేయలేం అనుకునే వాళ్ళు లోపల కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే స్క్రీన్ లో బయట జరిగేదంతా కనిపిస్తుంది. తర్వాత సంధ్య గారు చేసిన ఈ క్లాసికల్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ పర్ఫార్మెన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తూ సంధ్య గారు చేతిలో అగ్గి పట్టుకుంటూ బిందె మీద డాన్స్ చేశారు. కొంచెం బీట్ మారుస్తూ ఈ పర్ఫార్మెన్స్ ప్రేక్షకుల్లో ఉన్న ఎనర్జీని పెంచేసింది. నెక్స్ట్ ఈ అమ్మాయి చేసిన పర్ఫార్మెన్స్ కి అయితే ఖచ్చితంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ గూస్ బంప్స్ వచ్చేసాయి. అద్భుతంగా చేసింది ఈ అమ్మాయి. ఇంకో పక్క మేము కూడా మా పర్ఫార్మెన్స్ కోసం రెడీ అయిపోయాము. పర్ఫార్మెన్స్ కు ముందే మాకు ఇక్కడ మా ఫోటోషూట్ కూడా అయిపోతుంది. ఇక్కడైతే సోషల్ వింగ్ టీం అందరినీ అభినందిస్తూ వాళ్ళకి మొమెంటస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సోషల్ వింగ్ టీం వల్ల 24 మందికి సాయం దొరికింది. ఇలాంటి సహాయ కార్యక్రమాలు ఇంకెన్నో చేసి తెలుగు వాళ్ళ ఐకమత్యాన్ని ఇంకా బలపరచాలి. భారతీయుల మధ్య ఒక వంతెనగా మారి అన్ని జరిపేసింది. ప్రతి భారతీయుడు వెన్నంటే
నిలబడింది సాటా. అదే ఆశయంతో సాటా సోషల్ వింగ్ ఏర్పడింది. ఒక్క సంవత్సరంలో మన ఈస్టర్న్ రీజియన్ లోనే ఎంతో ఇబ్బంది పడుతున్న 24 మందికి పరిష్కారం చూపించారు మన సోషల్ వింగ్ టీం. అసలు ఒక సమస్యని ఎలా తెలుసుకుంటున్నారు, ఎలా పరీక్షిస్తున్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో మొదట మనం తెలుసుకోవాల్సింది సిరిసిల్ల మహేష్ గురించి. ఏదో చిన్న చెత్తుకో పని చేసి 4 రాళ్లు సంపాదించి ఊరికి వెళ్దాం అనుకున్నారు. కానీ ఘోరమైన జుబేల్ బస్ ప్రమాదం నుంచి బయటపడి ప్రాణాలైతే దక్కించుకున్నారు. కానీ ఆయనకి ఇంటికి ఎలా వెళ్ళాలి అనేది అర్థం కాలేదు. అలాంటి సమయంలోనే సాటా వెన్నంటే ఉండి ఆయన్ని ఇంటికి పంపించే ఏర్పాట్లు అయితే చేసింది. చివరికి ఆయనకి ఆర్థిక సాయం చేసి ఆయన్ని కుటుంబం దగ్గరికి చేరేలా చేసింది. సహాయం అంటే ఒక మనిషికి, ఒక ప్రాంతానికి సంబంధించినది కాదు అని చాటి చెప్పే సంఘటన ఇది. మతి స్థిమితం లేని ఒక అమెరికా వాస్తవ్యురాల్ని సంధ్య గారు వాళ్ళ ఇంట్లోనే ఒక నెల రోజుల పాటు ఒక తోబుట్టువులా చూసుకున్నారు. ఈవిడ గురించి కూడా పూర్తిగా కనుక్కొని మెల్లగా ఆవిడ్ని వాళ్ళ ఇంటికి అయితే పంపించేశారు. తర్వాత మనం తెలుసుకోవాల్సింది షకీల్ గారి గురించి. ఈయనకున్న కంపెనీ సమస్యల వల్ల ఈయన హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి లేదు. అప్పుడు మన సాటా కోర్ టీం మెంబర్ అయిన డాక్టర్ సుస్మిత గారు షకీల్ గారి ఇంటికి వెళ్లి ఆయనకి ఫ్రీగా ట్రీట్మెంట్ చేశారు. ఆయన ఎంత బాగా కోలుకున్నారో మనందరం ఈ వీడియోలో చూడొచ్చు. శ్రీకాకుళం నుంచి ఫ్యాబ్రికేషన్ వర్క్ కోసం సౌదీ వచ్చిన కిల్లి వాసుదేవరావు గురించి తెలుసుకుందాం. ఎన్నో ఆశలతో వచ్చిన ఆయనకి కంపెనీ ఇకామా చేయించకపోగా ప్రతి నెల జీతం కూడా ఇచ్చేది కాదు. ఈ నరకం అనుభవించడానికే వచ్చానా నేను అని అనుకునే సమయంలో మెట్టా శివాజీ గారు ఇంకా సోషల్ టీం వింగ్ మొత్తం కూడా ఆ కంపెనీతో పోట్లాడి ఆయనకు రావాల్సిన జీతంతో పాటు ఇంకొంచెం ఆర్థిక సాయం చేసి ఆయన్ని ఇంటికి పంపించడం అయితే జరిగింది. సాదా టీం సభ్యులకి అలాగే అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఈమె పేరు బేగం. తన కఫీల్ తన్ని అన్యాయంగా రోడ్డు మీద వదిలేసిపోతే తేజ గారు ఈవిడికి 20 రోజులు ఆశ్రయం కల్పించి ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఆవిడ్ని ఇంటికి పంపించారు. ఈయన పేరు గంగాధర్. 6 సంవత్సరాలుగా ఈయన కంపెనీ ఈయన్ని కట్టు బానిసలా కట్టి పడేసింది. ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని చూసి వస్తానన్నా పంపించేది కాదు. ఇంతలోనే కూతురికి పెళ్లి నిశ్చయం అయిందనే వార్త. సంతోషపడాలో వెళ్ళలేనందుకు బాధపడాలో ఆయనకి అర్థం కాలేదు. మరేం జరిగిందో ఆయన నోటితో మీరే వినండి. చేసేందుకు నాకు రామరెడ్డి సారు మీరందరూ కలిసి నాకు బాగా హెల్ప్ చేసిండ్రు. బిడ్డకి పెళ్లికి నేను కలిసి ఎట్లా అందరూ మీరు సాయం చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకోసం అంటే ఇన్ని డబ్బులు నాకు ఒక అన్నదమ్ముల లెక్క మీరు ఇచ్చినందుకు 10,000 కృతజ్ఞతలు సార్. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అనే నినాదాన్ని నిజం చేస్తూ ఇంతటి ఘన విజయాన్ని అందించిన గౌరీ శంకర్ గారు, రామిరెడ్డి గారు, మోహన్ గారు, మల్లేష్ శివాజీ గారు, రమేష్ గారు, శ్రవణ్ గారు, ప్రసాద్ గారు, కిషోర్ గారు, ఫౌండర్ మల్లేష్ గారు, ఇంకా అయ్యా ప్రెసిడెంట్ తేజ గారు. దేశం కాని దేశంలో అందరం కలిసిమెలిసి తెలుగు వాళ్ళ ఐక్యతను చాటి చెప్దాం. తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా నెంబర్ 1 గా ఎదగాలి అనే ఆకాంక్షతో మేము ముందుకు వెళ్లడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసిన అతిథులు, తెలుగు వారి అందరి మద్దతు, నమ్మకం మాపై ఉంచినందుకు కృతజ్ఞతలు. జై హింద్, జై సాటా. నిజంగా సాటా సోషల్ వింగ్ టీమ్ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. ఒక పక్క ఉద్యోగాలు చేసుకుంటూ వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అన్నది మామూలు విషయం కాదు. దీనికి పునాది వేసిన మల్లేష్ గారికి, ముందుకి నడిపిస్తున్న తేజ గారికి సెల్యూట్ అండి. ఇంకో పక్క చీకటి అవుతుంది కదా, అందుకే ఇక్కడ భోగి మంటల కోసం కర్రలను అయితే వెలిగిస్తున్నారు. ఈ మంటలు ఎలా అయితే వెలుగుతున్నాయో ప్రతి ఒక్కరి జీవితాలు కూడా అంతే అందంగా వెలగాలి అని కోరుకుంటున్నాను. సాటా సంక్రాంతి సంబరాల్లో ఇది మెయిన్ చేసిన పర్ఫార్మెన్స్. ఈ పర్ఫార్మెన్స్ కోసం మేమందరం ఆల్మోస్ట్ 2 months ప్రాక్టీస్ చేశాం. మరి ఇల్లు, పిల్లలు, వంట, వార్పు అన్ని మేనేజ్ చేసుకుంటూ చేయాలంటే ఆ మాత్రం టైం కావాలి కదా. కొన్ని పర్ఫార్మెన్సెస్ ఎన్నాళ్ళైనా మనకు గుర్తుండిపోవాల్సిందే. ఇక్కడ ఈ పర్ఫార్మెన్స్ కూడా అలాంటిదే. లాస్ట్ ఇయరే చూసాం అరవింద్ గారి డెడికేషన్ ఎలా ఉంటుందో. అప్పుడు అన్నమయ్య రోల్ కోసం హెయిర్ స్టైల్ మార్చేశారు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ కోసం విలన్ గా మారిపోయారు. ఈ పర్ఫార్మెన్స్ గురించి మా అందరికన్నా ఎక్కువ కష్టపడింది లీలా గారే. ఆవిడ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. కుర్చీలో కూర్చున్న జనాన్ని డాన్స్ చేయించడానికి సౌజన్య గారు అయితే వచ్చేసారు. షీ ఈజ్ అ గ్రేట్ సింగర్. ఈవిడ పాట లేకుండా సాటా కల్చరల్స్ లేవు. ఇక నెక్స్ట్ చేసిన ఈ పర్ఫార్మెన్స్ అయితే పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. పిల్లల చేత ఇలాంటి పర్ఫార్మెన్స్ చేయించడం అన్నది మాటలు కాదు. సాయంత్రం జరిగే పర్ఫార్మెన్సెస్ అన్ని కూడా అసలు మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి. అందులో ఈ పర్ఫార్మెన్స్ ఒకటి. ఈ పర్ఫార్మెన్స్ ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం మాత్రం సూపర్.
ఒక పక్క పర్ఫార్మెన్సెస్ అవుతూనే ఉన్నాయి, ఇంకో పక్క డిన్నర్ కూడా స్టార్ట్ చేసేసారు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈవినింగ్ స్నాక్స్ కూడా పెట్టారు. నెక్స్ట్ అయితే ఆర్పి పట్నాయక్ గారు కంపోజ్ చేసిన సాంగ్స్ అన్నిటిని ఒక షార్ట్ మూవీలో అయితే చూపించారు. రాకేష్ గారు, ప్రవీణ గారు ఆర్పి పట్నాయక్ గారికి డెడికేట్ చేస్తూ చేసిన ఈ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ప్రపంచంలో ఎన్ని కంట్రీస్ తిరిగాను గుర్తులేదు, కానీ చాలా చోట్ల నాకు వెల్కమ్ డిఫరెంట్ స్టైల్స్తో చెప్పారు. బట్ ఐ రేట్ దిస్ యాజ్ ది బెస్ట్ ఇంట్రొడక్షన్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్, ప్రవీణ అండ్ రాకేష్. యూ మేడ్ మై డే. యూజువల్గా ఎక్కడ ఏం జరిగినా నేను నా ఫ్యామిలీతో షేర్ చేసుకునేమి, బట్ ఐ వాంట్ దిస్ వీడియో టు షో టు మై ఫ్యామిలీ. ఎందుకంటే ఇది జస్ట్ పాటలే కాదు, ఆ సినిమాల్లో నేను చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ని కూడా వాడారు. అండ్ యూ టుక్ మీ బ్యాక్ టు దోస్ డేస్. నేను వర్క్ చేస్తున్న ఆ డేస్ అన్నీ గుర్తొచ్చాయి. అండ్ ఐ రియలీ ఫీల్ ప్రౌడ్. ఈ మూమెంట్లో ఓకే నేను ఇంత వర్క్ చేశాను అనే ఫీలింగ్ కలిగించాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వావ్, వాట్ ఏ మూమెంట్ అండి. అసలు తెలుగు వాళ్ళ కోసం సౌదీ అరేబియా వచ్చిన ఆర్పి పట్నాయక్ గారికి ఈ పర్ఫార్మెన్స్ ఆయన మెమోరీస్ ని గుర్తు చేస్తూ కొత్త మెమోరీస్ ని కూడా క్రియేట్ చేసింది. రాకేష్ అండ్ ప్రవీణ గారు సూపర్ అసలు. తర్వాత ప్రవీణ గారు ఆర్పి పట్నాయక్ గారితో చిన్న ఇంటర్వ్యూ సెషన్ అయితే తీసుకున్నారు. నాకైతే ఒక ఇంటర్వ్యూని లైవ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం. అసలు ఈ ఇంటర్వ్యూ థాట్ ఎవరిదో తెలియదు, కానీ వాళ్ళకైతే ఒక బిగ్ థ్యాంక్ యూ. ఏదో రోజు నాకు సాహిత్యం గుర్తులేదు, సారీ. తర్వాత ఆర్పి పట్నాయక్ గారు కంపోజ్ చేసిన సాంగ్స్ అన్నిటిని ఒక స్టోరీ రూపంలో చెప్తూ పాడిన విధానం అయితే మెస్మరైజింగ్. అసలు ఆ 10 minutes అందరం ఈ ప్రపంచాన్నే మర్చిపోయాం. ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా కదా కదా కదా. సిన్నదో సిన్నదో రాములోని గుడికొచ్చే సిన్నదో సిన్నదే. గాజులోళ్ళం కాదా, గాజు ఆక పిల్ల మేం గాజులోళ్ళం కాదా. నీ చెయ్యి జాపలేదా, నీ చెయ్యి జాపలేదా, మా గాజు తొడగలేదా. గాజు ఆకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. Life is all about celebration, and music is one of the main reasons for the celebration. సౌదీలో మందు లేకపోయినా మ్యూజిక్ ఇచ్చే కిక్కు, అవునా కదా? మ్యూజిక్ ఇచ్చే కిక్కు తోటి మందు మర్చిపోతున్నారు, అవునా? ఇక ఆర్పి పట్నాయక్ గారు పాడిన ఈ చివరి పాటకైతే కళ్ళల్లో నీళ్లు తిరగకుండా అయితే ఉండదు. ఎందుకంటే ఎలాంటి వాళ్ళైనా ఆఖరికి చేరాల్సింది ఆ గమ్యానికే. ఈ పాట ఫోన్ లో వినేటప్పుడే నాకు గూస్ బంప్స్ వస్తుంది, అలాంటిది లైవ్ లో విన్నాను అంటే నిజంగా ఏ అదృష్టం చేసుకున్నానో అనిపించింది. ఇది నాకే కాదండి, అక్కడ లైవ్ లో వింటున్న నాలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మ్యాజికల్ మూమెంట్. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విధిలీలా. వెంటయే బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుది వేళ. మరణమనేది ఖాయమని, మిగిలెను కీర్తి కాయమని. నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు, ఆ నలుగురు. ఆ నలుగురితో మొదలై మీ
జీవితం ఆ నలుగురితో పాటు కొన్ని వందల మంది, కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది మనసులు గెలిచేంత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్. తర్వాత ఆర్పి పట్నాయక్ గారి చేతుల మీదుగానే లక్కీ డ్రాని ఫినిష్ చేసి విజేతలకు గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత పిల్లల్లో జోష్ తీసుకురావడానికి ఈ పాప అయితే మెడ్లీ పర్ఫామ్ చేసింది. ఇక్కడ నాకు కూడా మైక్ పట్టుకొని 2 మాటలు చెప్పే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సాటా. దెబ్బకి పిల్లలందరూ కూడా స్టేజ్ చుట్టూ వచ్చేసారు, డాన్సులు కూడా వేసేసారు. అదిరిపోయింది అసలు. థ్యాంక్ యూ సో మచ్. మనం ఎన్ని పాటలు విన్నా 90s సాంగ్స్ లో ఉన్న మ్యాజిక్కే వేరు. తర్వాత ఆర్పి గారిని కలిసి ఒక ఫోటో కూడా తీసుకున్నాం. ఇక మనం ప్రోగ్రామ్ చివరికి అయితే వచ్చేసాం. మన సాటా సంక్రాంతి సంబరాలకి మంచి ముగింపు ఇవ్వడానికి తెలుగు డాన్స్ నంబర్స్ తో సౌజన్య గారు వచ్చేసారు. సౌజన్య గారు ఇచ్చే ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ కి స్టేజ్ కూడా నిండిపోయింది. భూమ్ బదల నా బదల సౌండ్ నీ కూడా ఇష్టమై అల్లేలైన భూమ్ బదల నా బదల సౌండ్ నీ మనక ఎక్కడ చూడు మన కవల ట్రెండ్. చీమా కొట్టుల కడుపు తెరసా తినగంగాలమో ఒట్టు. అసలు తెల్లవారి 10 నుంచి రాత్రి 10 ఎప్పుడు అయిపోయిందో టైం కూడా తెలియలేదు. సౌదీలో ఇంత మంచి సెలబ్రేషన్స్ ఇచ్చిన డైరెక్టర్లు అయిన విజయ గారికి, కిషోర్ గారికి, ఇయర్ ప్రెసిడెంట్ అయిన తేజ గారికి, ఫౌండర్ అయిన మల్లేష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి ఒక పండుగ సౌదీలో జరుపుకుంటారని నేనైతే అస్సలు అనుకోలేదు. ఇంతకీ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పడం అయితే మర్చిపోవద్దు. మరిన్ని సౌదీ ముచ్చట్ల కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ మధువాసు.